హాయ్ అండి. ఇవాళ యూవీ స్టెరిలైజేషన్ బ్యాగ్ అన్బాక్సింగ్ అండ్ దీని యూజ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు. ఇది వచ్చేసరికి Home360 బ్రాండ్ వాళ్ళది ట్రూవీ యూవీ కేర్ ప్రో స్టెరిలైజేషన్ బ్యాగ్. దీని ఎంఆర్పి వచ్చేసి 5,999 ఉంది దీని మీద. కానీ మేము పర్చేస్ చేసినప్పుడు అమెజాన్లో 2,300కి మేము పర్చేస్ చేసాము. ఈ బ్యాగ్తో పాటు మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఇందులో ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఎలా ఆపరేట్ చేయాలి అండ్ దీని స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ యూవీ కేర్ అనేది యూవీసీ లైట్ యూజ్ చేస్తుంది. ఈ యూవీసీ లైట్ ఏంటంటే మనం ఏదైనా ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ మీద ఏమైనా వైరస్ ఆర్ బ్యాక్టీరియా ఆర్ జర్మ్స్ ఏమైనా ఉంటే ఈ యూవీసీ లైట్ వాటిని డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి యూవీ లైట్. ఈ హోల్ వచ్చేసి సీ త్రూ హోల్ అండ్ ఈ వైర్ మనం స్విచ్ బోర్డ్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 సైడ్స్ మనకి జిప్స్ ఇచ్చారు. 2 సైడ్స్ క్లోజ్ చేసుకోవాలి. ఒక సైడ్ జిప్ క్లోజ్ చేశాక చూసారు కదా, ఇది బ్యాగ్ లాగా ఫామ్ అయింది. ఈ బ్యాగ్ వచ్చేసరికి ఈజీలీ ఫోల్డబుల్ అండ్ ఈజీ టు క్యారీ అండ్ ఇది వచ్చేసరికి టెఫ్లాన్ కోటెడ్. ఈ ల్యాంప్ ఎట్లా సెట్ చేసుకోవాలి, కవర్స్ అవన్నీ తీసేసి ఇలా సెట్ చేసుకోవాలి. ఈ బ్యాగ్ యూజ్ చేసుకుని మనం ఏమన్నా ఐటమ్స్ శానిటైజ్ చేసుకోవచ్చు అండ్ టైం వచ్చేసి ఒక 10 minutes చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం ఏమన్నా ఐటమ్స్ శానిటైజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్లో వచ్చేసి మొబైల్స్ కానీ, ఇయర్ ఫోన్స్, మాస్క్స్, క్యాష్, వాలెట్, హ్యాండ్ బ్యాగ్ ఇట్లాంటివి మనం ఏమన్నా పెట్టుకోవచ్చు. బయట నుంచి గ్రాసరీస్ తెచ్చుకుంటాం కదా, అవి కూడా ఆ ప్యాకెట్స్ కూడా అట్లా పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో పెట్టకూడనివి ఏంటి అంటే మెడిసిన్స్ అండ్ సిరప్స్ ఉంటాయి చూసారా, అవి పెట్టకూడదు. స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చేవి ఏమన్నా పెట్టకూడదు. సో మనకి ఇక్కడ ప్రికాషన్ ఇచ్చారు, మెడిసిన్స్ అండ్ సిరప్స్ పెట్టకూడదు అని చెప్పి. ఇప్పుడు దీని వర్కింగ్ చెప్తాను. మనం ఏదైతే శానిటైజ్ చేద్దాం అనుకుంటున్నామో అవన్నీ ఇందులో ప్లేస్ చేయాలి. లైట్ ఇట్ సైడ్ ఫేస్ అవుతుందా లేదా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుని తర్వాత జిప్ క్లోజ్ చేసుకోవాలి. రెండు వైపులా జిప్స్ ఫుల్గా క్లోజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. కంపల్సరీ జిప్స్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ ఈ ప్లగ్ ఇచ్చారు కదా, ఈ ప్లగ్ స్విచ్ బోర్డ్కి కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేయాలి. ఇప్పుడు దీని వర్కింగ్ చూద్దాం. ఇందులో నేను కొన్ని ఐటమ్స్ వేసాను శానిటైజ్ చేయడానికి. వాలెట్, కీ చైన్, మనీ, పెన్స్, మాస్క్, న్యూస్ పేపర్, గ్రాసరీ ఐటమ్స్ ఇట్లా వేసాను. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే జిప్ క్లోజ్ చేయాలి. నేను ఇట్లా బ్యాగ్ 2 sides క్లోజ్ చేసేసుకుని ప్లగ్ స్విచ్ బోర్డ్కి కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఆన్ చేస్తాను. ఇక్కడ సీ త్రూ హోల్ దగ్గర లైట్ వెలుగుతుంది చూసారా, సో మనకి లోపల లైట్ వర్క్ చేస్తున్నట్టు మీనింగ్. ఇట్లా మనం ఒక 10 minutes దాన్ని అట్లాగా వదిలేయాలి. అప్పుడు లోపలివి స్టెరిలైజ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకా వేరే ఐటమ్స్ కూడా స్టెరిలైజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఒక్కొక్క యూసేజ్కి మధ్యలో మినిమం 1/2 hour గ్యాప్ అయినా ఉండాలి. వెంటనే యూజ్ చేయకూడదు. సో ఒక 1/2 hour అన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ యూజ్ చేసుకోవాలి బ్యాగ్ని. 10 minutes అయిపోయింది. సో స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాం. మామూలుగా నేను ఈ బ్యాగ్లో చిన్న చిన్న ఐటమ్స్ పెట్టాను. ఇప్పుడు మీరు ఏదన్నా పెద్ద ఆబ్జెక్ట్స్ అవి ప్లేస్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ బ్యాగ్ అట్లాగా, అవి వేరే వేరే యాంగిల్స్లో తిప్పుకొని కూడా శానిటైజ్ చేసుకోవచ్చు. ఏం లేదు, మనకి బెస్ట్ రిజల్ట్స్ కోసం అంటే ఒక సైడే శానిటైజ్ అవుతుంది అని అనుకుంటే ఇంకోవైపు కూడా తిప్పి ఒక 1/2 hour అయ్యాక ఇంకో సైడ్ కూడా తిప్పి శానిటైజ్ చేసుకోండి.
శానిటైజేషన్ 10 మినిట్స్ అయిపోయింది, నేను స్విచ్ ఆఫ్ చేశాను. సో ఇక్కడ కూడా రాశారు స్విచ్ ఆఫ్ చేశాకే బ్యాగ్ జిప్ ఓపెన్ చేయాలి అని. అది వచ్చేసరికి ఫస్ట్ ప్రికాషన్. అండ్ సెకండ్ ప్రికాషన్ వచ్చేసరికి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, అదేంటంటే 2 సైడ్స్ జిప్స్ క్లోజ్ చేశాకే మనం స్విచ్ ఆన్ చేయాలి. అండ్ థర్డ్ ప్రికాషన్ వచ్చేసరికి స్విచ్ ఆన్ చేశాక లైట్ వెలిగి శానిటైజేషన్ జరుగుతూ ఉంటుంది కదా, సో మనం కూడా ఒక 2 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటే బెటర్. కంపల్సరీ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి, ఎందుకంటే యూవీ రేస్ అనేవి స్కిన్కి ఐస్కి హార్మ్ఫుల్. అండ్ పిల్లలకి పెట్స్కి కూడా దూరంగా ఉంచండి. సో వాళ్ళని దగ్గరకు కూడా రానియద్దు ఈ బ్యాగ్ దగ్గరికి. మీ యూసేజ్ అయిపోయాక బెటర్ ఫోల్డ్ చేసేసి మళ్ళీ లోపల ఎక్కడన్నా పెట్టేయండి పిల్లలకి అందకుండా. ఈ బ్యాగ్ వచ్చేసి ISO సర్టిఫైడ్ అండ్ ICMR కూడా దీన్ని అప్రూవ్ చేసింది. అండ్ మనం యూజ్ చేసేటప్పుడు బ్యాగ్ నుంచి ఏమీ యూవీ రేస్ అనేవి ఏమీ లీక్ అవ్వవు. దీని కేర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి జస్ట్ డ్రై క్లాత్తో తుడుచుకోవాలి, అంతేగాని మనం వాష్ చేయడం లేకపోతే వెట్ క్లాత్ యూస్ చేయడం చేయకూడదు. ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.